అల్లు అర్జున్ అరెస్టు విషయంపై స్పందించారు మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్. అరెస్టు విషయం తెలిసిన వెంటనే షాక్ అయిన జగన్, ఇంత దూరం వచ్చిందా అంటూ తన దగ్గర ఉన్నవాళ్లతో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా ఫాస్ట్గా ఉన్నారే, అల్లు అర్జున్ అరెస్టు వెనక ఏమైనా జరిగిందా అనే ఆరా తీశారు జగన్. ఇంటికి వచ్చి దుస్తులు కూడా మార్చుకోటానికి టైం ఇవ్వకుండా ఇంట్లోని బెడ్రూం వరకు వెళ్లి అరెస్ట్ చేయటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన జగన్ అల్లు అర్జున్కు ఫోన్ చేశారు. అరెస్టు సమయంలో అల్లు అర్జున్ దగ్గర ఫోన్ లేకపోవటంతో అతని తండ్రి అల్లు అరవింద్కి ఫోన్ చేశారు జగన్. అల్లు అర్జున్ అరెస్టు విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ వెంటనే అల్లు అరవింద్ తన ఫోన్ అల్లు అర్జున్కు ఇచ్చారు. జగన్ మాట్లాడుతున్నారంటూ చెప్పటంతో పక్కకు వెళ్లి ఓ నిమిషం మాట్లాడారు. ఈ సమయంలో అల్లుకు ధైర్యం చెప్పారు జగన్. ధైర్యంగా ఉండాలని, ఎలాంటి సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడగాలని, అల్లు ఫ్యామిలీకి అండగా ఉంటానని భరోసా, ధైర్యం ఇచ్చారు జగన్. న్యాయపరంగా కావలసిన సూచనలు, సలహాలతో పాటు లీగల్ సపోర్ట్ కావాలంటే అందించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ధైర్యం చెప్పారు జగన్. అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత అతని భార్య స్నేహారెడ్డికి ఫోన్ చేశారు జగన్. ధైర్యంగా ఉండాలని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. త్వరలోనే బయటకు వస్తాడు, టెన్షన్ పడొద్దు, మీ ఫ్యామిలీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జగన్. అల్లు అర్జున్ అరెస్టుపై జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారట. దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు సైతం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ గతంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం, ఆ విషయంలో చంద్రబాబు నేరుగానే వ్యాఖ్యలు చేయటం, సినిమా హీరో వస్తుంటే ఏం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నేరుగానే పోలీసులను ప్రశ్నించటం, ఈ విషయంపై కేసు వేయటం వంటివి జరిగాయి. ఆ తర్వాత ఆ కేసుపై అల్లు అర్జున్ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇటీవల పుష్ప మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన పేరేంటి మర్చిపోయాను అంటూ పాలనాధ్యకుడిపై వ్యాఖ్యలు చేయటం కూడా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే అల్లు అర్జున్ అరెస్టు వెనక ఏదో బలమైన వ్యూహాత్మకమైన కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ అరెస్టుతో సినీ ఇండస్ట్రీనే షేక్ అయింది. రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.